నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయల మాలని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ నిమ్మకాయలు ఎన్ని తీసుకోవాలి, అసలు అమ్మవారికి ఈ నిమ్మకాయల మాలను ఎందుకు వేస్తారు అనేవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అయితే ఇక్కడ నేను కొన్ని నిమ్మకాయలు తీసుకున్నానండి. అయితే ఈ నిమ్మకాయలు అమ్మవారికి వేసే నిమ్మకాయలు అయితే ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లోనే ఉండాలి. ఎల్లో కలర్లో అంటే పళ్ళు అయితే తీసుకోకూడదండి. మామూలుగా కాయలు మాత్రమే తీసుకోవాలి. గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయలు తీసుకోవాలి. అవి చిన్న సైజైనా పెద్ద సైజైనా ఏ సైజైనా తీసుకోవచ్చండి. కానీ అన్నీ ఒకే సమానంగా ఉండేలాంటివి తీసుకుంటే దండ అనేది చూడటానికి బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో పసుపు వేసుకొని ఈ నిమ్మకాయల్ని ఆ పసుపు నీటిలో వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం మార్కెట్లో నుంచి తెచ్చుకుంటాం కదండి, అమ్మవారికి ఏది సమర్పించినా సరే శుద్ధి శుభ్రతగా ఉండాలి. కాబట్టి మనం ఈ పసుపు నీటిలో ఈ నిమ్మకాయలను కూడా వాష్ చేసుకున్న తర్వాతనే మాల అయితే కట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకునే నిమ్మకాయలని ఏదైనా క్లాత్ తీసుకొని క్లాత్కి తుడిచి అప్పుడు ఈ నిమ్మకాయలు పక్కన పెట్టుకోవాలి. తడితో మాత్రం పెట్టకండి. ఎందుకంటే మనం ఈ నిమ్మకాయలని సూదిలో గుచ్చుకోవాలి కాబట్టి ఇవి జారిపోతూ ఉంటాయి. మళ్ళీ సూది మన చేతికి గుచ్చుకునే ప్రమాదం అయితే ఉంది. అందుకని ఇలా తుడిచి పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ పెట్టేసుకున్నాక ఇప్పుడు సూది దారం తీసుకోవాలి. ఇక్కడ సూది పెద్ద సూదే తీసుకోవాలండి. చిన్న సూది అయితే దీనికి పనిచేయదు, పెద్ద సూది ఉండాలి. ఇంకా తర్వాత దారం కూడా కొంచెం దళసరగా ఉన్న దారమే తీసుకోవాలండి. సన్నగా మనం మిషన్లో వేసి దారం అయితే పనిచేయదండి. ఎందుకంటే ఇవి బరువుగా ఉంటాయి కదండి నిమ్మకాయలు, అందుకనే కాస్త దళసరగా ఉన్న దారం అయితేనే దీనికి సరిపోతుంది. ఇప్పుడు ఈ దారాన్ని 2 పేటలు వేసుకోవాలండి. ఒక పేట అయితే వేయకండి. 2 పేటలు వేసుకుంటే ఇవి నిమ్మకాయలు జారకుండా అలా పట్టు ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ వైట్ దారానికి పసుపు రాసుకోవాలండి. తప్పనిసరిగా పసుపు అయితే రాసుకోవాలి. ఎక్కడ వైట్ అనేది కనిపించకుండా మొత్తం ఫుల్గా పసుపు రాసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని వేపాకులు తీసుకున్నానండి. ఈ వేపాకులను కూడా ఇప్పుడు ఈ మాలలో పెట్టుకుంటాము. అందుకనే కొన్ని వేపాకులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా 2 వేపాకులు తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని ఇప్పుడు ముందుగా సూదిలో గుచ్చుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ గుచ్చుకోవాలండి. అయితే ఈ నిమ్మకాయలు ఎలా గుచ్చుకోవాలంటే అడ్డంగా గుచ్చకండి, నిలువుగా గుచ్చుకుంటే దండ చూడటానికి బాగుంటుంది. కానీ కాస్త జాగ్రత్తగా గుచ్చుకోండి. ఎందుకంటే నిమ్మకాయల్లోకి సూదిని అసలు ఎక్కించలేము. అలాంటప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిగా గుచ్చి కిందకి ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా గుచ్చేయచ్చండి. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ ఆకులు పెట్టుకొని మళ్ళీ నిమ్మకాయలు గుచ్చుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఆకులు పెట్టుకొని మధ్య మధ్యలో నిమ్మకాయలు పెట్టుకొని దండనైతే తయారు చేసుకోవాలి. అయితే ఈ నిమ్మకాయల మాలని ఎవరికి వేస్తారంటే దుర్గాదేవి అమ్మవారికి వేస్తారండి. నవరాత్రుల్లో అమ్మవారికి తప్పకుండా ఈ నిమ్మకాయల మాలని అయితే వేస్తారు. ఇంకా గ్రామ దేవతలకి కూడా వేస్తారండి. నూకాలమ్మ తల్లికి, ఇంకా పోలేరమ్మ తల్లికి, ఇంకా ముత్యాలమ్మ తల్లికి, ఇలా గ్రామ దేవతలకు ఎవరికైనా సరే ఈ నిమ్మకాయల మాలను సమర్పించవచ్చు. నేను ఇక్కడ మాలనైతే తయారు చేసుకున్నానండి. ఇప్పుడు ఈ మాలని ఫోటోకి వేయడం కోసం ఇక్కడ ఈ దారం దగ్గర ఇలా ముడి వేసేసుకోండి. దగ్గరగా ముడి వేసేసుకుంటే ఈ మాల అనేది ఫోటోకి పెట్టుకున్నా సరే ఈ మాల అనేది ఓడకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయలకి చందనం కుంకుమలతో కానీ లేదంటే పసుపు కుంకుమలతో కానీ బొట్లు అయితే పెట్టుకోవాలి. లేదంటే మీరు ముందుగానే నిమ్మకాయలకి పసుపు రాసైనా సరే ఈ విధంగా గుచ్చుకొని తర్వాత కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవచ్చండి. అలా చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నిమ్మకాయలు ఎన్ని తీసుకోవాలంటే 5 కానీ 9 కానీ 11 కానీ ఇలా బేసి సంఖ్య వచ్చేటట్టు తీసుకోవాలండి. మీ ఫోటోకి ఎన్ని నిమ్మకాయలు అయితే సరిపోతాయో అన్ని నిమ్మకాయలు చూసుకొని బేసి సంఖ్య వచ్చేటట్టు తీసుకోవాలి. అదే మీరు గుళ్ళో ఉన్న అమ్మవారికి ఇవ్వాలనుకుంటే 108 కానీ 111 కానీ ఇలా నిమ్మకాయలు వేసి కట్టి అమ్మవారికి ఇవ్వచ్చు. ఇంకా తర్వాత ఈ మాల ఇంకా అందంగా ఉండడం కోసం నా దగ్గర ఉన్నటువంటి సిల్వర్ కోటెడ్ ఫ్లవర్స్ నేను ఇలా గుచ్చుకుంటున్నానండి. ఇలానే అన్ని నిమ్మకాయలకి కూడా గుచ్చుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది. ఇంకా ఈ నిమ్మకాయల మాలని అమ్మవారికి ఎందుకు వేస్తారంటే అమ్మవారు ఉగ్ర రూపంగా ఉంటారు కదండి. దుర్గాదేవి కానీ లేదంటే మిగతా దేవతలు ఎవరైనా సరే కాస్త ఉగ్ర రూపంగా ఉంటారు కాబట్టి వాళ్ళని శాంతపరచడానికి ఈ నిమ్మకాయల మాలని సమర్పిస్తారు. అలాగే ఈ వేపాకులు ఉంటాయి కదండి, ఇవి కూడా శాంతపరచడానికి ఈ ఆకులను కూడా పెడతారు. అందుకని నేను ఈ రెండింటిని కలిపి మాలగా కట్టాను. అలాగే అమ్మవారిని శాంతపరిచి ప్రసన్నం చేసుకోవడానికి కూడా ఆమెకి ప్రీతిపాత్రమైన పులుపుతో కూడినటువంటి ఈ నిమ్మకాయల దండను వేస్తారండి. అయితే ఈ మాలని అమ్మవారికి వేసిన తర్వాత ఈ నిమ్మకాయలని ఏం చేయాలంటే ఈ నిమ్మకాయలు తీసి మన దగ్గర ఉన్న బళ్ళకి అంటే కారుకి కానీ బైకులకు కానీ సైకిల్కి కానీ ఇలా కట్టుకుంటే వాటికి ఎలాంటి దిష్టి దోషం అది తగలకుండా ఉంటుంది. అలాగే ఇంటికి కూడా కట్టుకుంటారండి. ఇంకా పిల్లలు భయపడకుండా ఉండాలంటే వాళ్ళు పడుకునే ప్లేస్లో అయినా సరే పెట్టుకోవచ్చు.
ఇంకా మనం డబ్బులు దాచుకునే ప్లేస్లో కూడా ఈ నిమ్మకాయలు పెట్టుకుంటారు. ఇంకా వ్యాపార స్థలాల్లో కూడా వీటిని ఉంచుకుంటే చాలా చాలా మంచిదండి. అమ్మవారికి వేసిన మాల కదండి, అందుకని వీటికి చాలా పవిత్రత శక్తి పెరుగుతుంది. అందుకని వీటిని మనం ఇలా వాడుకోవచ్చు. అయితే ఇవి ఎన్ని రోజులు ఉంచుకోవాలంటే ఇవి పాడవలేనంత వరకు ఉంచుకోవచ్చండి. కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని ఎండిపోతాయి. కుళ్ళిపోతే అవి తీసి పడేయాలండి. లేదు అంటే ఎండిపోయేంత వరకు కూడా వీటిని ఉంచుకోవచ్చు. ఎండిపోయిన తర్వాత వీటిని ఏమైనా మొక్కల మొదట్లో వేసేయచ్చు, లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా సరే వేయచ్చండి. చూడండి, మాల అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ 11 నిమ్మకాయలతో ఈ మాలను తయారు చేశానండి. చూడటానికి అయితే చాలా బాగుంది. అమ్మవారికి వేస్తే ఇంకా బాగుంటుంది. అమ్మవారికి వేసి కూడా చూపిస్తాను. మీకు ఈ మాల ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే తప్పకుండా అమ్మవారికి ఈ నిమ్మకాయల మాలని సమర్పించాలండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.